శుభం వ్యాధు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కన్యారాశిలో ఉంటారు. ఈ కన్యారాశి వాళ్ళు వ్యాపారం చేస్తుంటే అప్స్ అండ్ డౌన్స్ దశల వరకు జరుగుతుంటుంటాయి. మనకు అనుకూల దశలు లేనప్పుడు బలహీనపడుతుంటాం. వ్యాపారం అంటే ఇన్వెస్ట్మెంట్ హెవీ ఇన్వెస్ట్మెంట్తో కూడిన వ్యవహారం. అటువంటిప్పుడు ఏదైనా ఒక గోచారంలో ట్రాన్సిట్లో బాగలేనప్పుడు మనకు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడితే ఈ లగ్నానికి ఎవడు సపోర్ట్ చేస్తాడు చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే కానీ మన కష్టాలు ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేసేవాడు ఏ మిత్రుడు సపోర్ట్ చేస్తాడు, నాన్న సపోర్ట్ చేస్తాడు, అన్నదమ్ముడు సపోర్ట్ చేస్తాను అని మనం ఏ విధంగా అనుకుంటాము. కన్యా లగ్నాన్ని సపోర్ట్ చేసేవాడు అంటే శుక్రుడు అనే గ్రహం. సో ఇమ్మీడియట్గా అంటే ఆ శుక్రుడు ట్రాన్సిట్లో ఎక్కడైనా మిస్ఫైర్ అయ్యడం, ఎక్కడైనా అన్వాంటెడ్ ప్లేసెస్లో ఉన్నాడా, లేదా శుక్రుడు అస్తంగతుడు అయ్యాడా, నీచ గ్రహంతో కలిసి బలహీనంగా ఉన్నాడా అని జస్ట్ కొంచెం వరకు మీ ఒక కొండలో చెక్ చేసుకుంటే దానికి సంబంధించిన మంత్రం అంటే అమ్మవారు సంబంధించిన మంత్రాన్ని కానీ సాధన చేయడం కానీ, గుళ్ళోకి వెళ్ళి శ్రీచక్రార్జన చేసుకోవడం కానీ, ఇవి రెండు కాలేదు డైమండ్ పెట్టుకోవడం కానీ, వైట్ జెర్కాన్ పెట్టుకోవడం కానీ టెంపరీగా ఫర్ 3-4 monthsకి అలా పెట్టుకోవడం మళ్ళీ ఎక్కడన్నా పోయిందో అక్కడ నుండి మళ్ళీ రీకలెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న చిట్కా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందుతారు.